ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి భారీ షాక్ తగిలింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు దానం నాగేందర్కు బిగ్ షాక్. ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులు, పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదులు అందగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్కి సంబంధించిన స్పీకర్ ఇంకా విచారణ జరపలేదంటూ కూడా చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికి ఏదే ఊరికి సంబంధించి కూడా విచారణ జరిగింది. వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఆ పార్టీ మారినటువంటి 7 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేవని మరి చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా మీకు కూడా ఆధారాలతో సహా చూపెట్టే ప్రయత్నం చేశాను. ఇప్పుడు రీసెంట్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా విచారణ ఉంది రావాలంటూ కూడా మరి స్పీకర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అనర్హత పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం కూడా మరి 30 తారీఖున విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో భాగంగా 7కి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఒక డాక్టర్ సంజయ్ విచారణ జరిగినా కూడా తీర్పు రిజర్వ్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీరిద్దరి విచారణ పెండింగ్లో ఉంది. ఏదైతే దానం నాగేందర్ ఇప్పటికే మరి పార్టీ మారినట్టు అనేక సందర్భాల్లో కూడా మరి చెప్పడం జరిగింది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడంటూ కూడా మరి చాలా వరకు కూడా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ముందుగా దానం నాగేందర్ సంబంధించి మరి పార్టీ మారలేదా అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మరి ఈరోజు దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు కూడా ఎలాంటి సమాచారం లేదని మరి ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగానే మరి దానం నాగేందర్ పార్టీ మారలేదా అంటే సాక్షాత్తు నిలువెత్తు సాక్ష్యం ఉంది ఆయన పార్టీ మారినట్టు. ఎట్లా అంటే మరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ బీఫామ్ టికెట్ తోటి మరి ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయంలో. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను పార్టీ మారలేదని చెప్పడం కూడా మరి కొంత ఆసక్తి అయిన పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఏదైతే దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఒకసారి మరి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన మరి పార్టీ మారలేదా, మరి ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నాడు అనే అంశాల గురించి కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఆయన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి చేసినటువంటి పోస్ట్. దానం నాగేందర్ సంబంధించి బోనాల పండుగ నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు సంబంధించి కూడా ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. దానం నాగేందర్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ అంటూ కూడా మరి ఇక్కడ చూడొచ్చు. ఏదైతే మరి ఇక్కడ ఒకసారి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్ గుర్తుతో గెలుపొంది మరి ఈ చేతు గుర్తుతో దానం నాగేందర్కి ఎలాంటి పని ఉంది, అసలు దానం నాగేందర్ ఆయన పోస్ట్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతు గుర్తు ఎందుకు పోస్ట్ చేశాడంటూ కూడా మరి విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో మరి పోస్ట్ చేయడం కూడా జరిగింది. మరి దానం నాగేందర్ తెలియకుండానే ఈ పోస్ట్ చేశారంటూ కూడా చాలామంది మరి ఆయన మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకొక ఫోటో కూడా మరి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పినటువంటి దానం నాగేందర్కి సంబంధించి ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనకేం పని ఉందంటూ కూడా చాలామంది దానం నాగేందర్ విమర్శిస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా ఉంటే ఆ సభలో దానం నాగేందర్ ఉండడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వేదిక మీద ఆయన కూర్చోవడం కూడా విమర్శల పాలవుతూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా మరి స్పీకర్ ఒకవేళ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, అనర్హత వేటు వేస్తారా, లేకపోతే గతంలో ఏ విధంగా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందో దానం నాగేందర్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇస్తారంటూ కూడా చాలామంది
మరి ఉత్కంఠభరితంగానైతే వేచి చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు దానం నాగేందర్ ఫ్రమ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే కారు గుర్తుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనకి ఏం పని ఉందంటూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్లు నియోజకవర్గంలో ఆయన ఏదైతే చేతి గుర్తు నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీ అని చెప్తాడు అనేది కూడా మరి చాలా వరకు ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ డేకి మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే ఆయన కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే తోటి ఆయనకి ఏం సంబంధం అంటూ కూడా చాలామంది మరి విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రీసెంట్గా ఏదైతే మొన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి దానం నాగేందర్ తెలంగాణ భవన్కి వెళ్ళాలి, లేకపోతే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ గాంధీ భవన్లో జరిగినటువంటి పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో దానం నాగేందర్కి ఏం పని అంటూ కూడా చాలామంది దానం నాగేందర్ మీద కూడా విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి దానం నాగేందర్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానడం కూడా చాలా వరకు ఆశ్చర్యకరం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈ నెల 19వ తేదీన స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3 ఎమ్మెల్యేలో దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఎందుకు ఆసక్తిగా మారిందంటే ఇప్పటివరకు ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 7గురి విచారణ జరిగింది. వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారం లేవు అని చెప్పిండు. కానీ దానం నాగేందర్ ప్రత్యక్షంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతి గుర్తుతో పోటీ చేయడం, మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు, ఎందుకంటే 7గురికి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దానం నాగేందర్కు మరి క్లీన్ చిట్ ఇస్తారా, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారా, డిస్క్వాలిఫై జరిగిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నా ఉన్నాయి, ఉప ఎన్నికలు ఎప్పుడు రాబోతూ ఉన్నాయంటూ కూడా చాలామంది ఆసక్తికరంగా మరి స్పీకర్ తీసుకోబోయేటువంటి తీర్పు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్పై పోటీ చేసి ఇక దీంతో ఆయన పార్టీ ఫిరాయించారనడానికి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదనే చర్చ నడుస్తుంది. స్పీకర్ చర్యలు తీసుకోకముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కు వెళ్తారనే ప్రచారం వినిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠగా మారిందంటూ కూడా చూడొచ్చు. ఏదైతే 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు గుర్తుతో పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత 2024లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఆయన ఏదైతే తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తారా, తీర్పు రాకముందు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లోకి వెళ్ళిపోతారా అనేది కూడా చాలా వరకు మరి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ మారినటువంటి 10 మందికి సంబంధించినటువంటి ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలో మిగతా వాళ్ళది ఒక రకమైతే నేను చాలా డిఫరెంట్. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుతోటే పోటీ చేయడానికి ఇంతకంటే ఆధారం ఏముంటుందంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి త్వరలో అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకవేళ రాజీనామా చేయాలి, లేకపోతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలా పెద్ద ఎత్తున మరి చర్చ నడుస్తూ ఉంది.